ఫస్ట్ కొలొస్సియన్స్ ఫస్ట్ నుంచి చదవండి. కొలొస్సైలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలును సహోదరుడైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది, మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును. మన తండ్రి ఎవరు? ఆ దేవుని పేరేంటి? యేసుక్రీస్తు. తండ్రిని ఎవరు చూడలే ఇప్పటివరకు. ఓకేనా? తండ్రికి చూడాలంటే యేసు ప్రభుని చూడాలా. తండ్రి ఎట్లుంటాడు? యేసు ప్రభు లాగుంటాడు. యేసు ప్రభుని అడుగుతారు, మాకు తండ్రి చూపెట్టావా అని అంటే, అరే పిచ్చోళ్ళారా, నేనే కదరా తండ్రిని, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని యేసు ప్రభు అన్నాడు. కాబట్టి ఇక్కడ తండ్రి, మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. సో తండ్రి ఎవరు? మనకు తండ్రి ఎవరు? యేసుక్రీస్తు. అర్థమైందా? మా మైసన్న మా డాడీ కదా సార్, మా ఆయనకు పుట్టినా కదా, మా తండ్రి ఆయన కదా. ఆయన తండ్రి ఎవరు? మీ మైసన్న తండ్రి. అట్లా చూసుకుంటా పోతా ఉంటే తండ్రి దేవుడే. అర్థమైందా? మన తండ్రి, పరలోకములో ఉన్న తండ్రి యేసు ప్రభు పరలోకంలో ఉన్నాడు. అందరికీ తండ్రి. నాకు తండ్రియా కాదా ఆయన? మీకు తండ్రియా కాదా? మీకు ఆత్మీయ విషయాలు ఎవరు చెప్తున్నారు? ఆత్మీయ తండ్రి. నేను ఆత్మీయ విషయాలు మీకు చెప్తున్నా కదా. ఆత్మీయ విషయాలు మీకు చెప్తున్నా కాబట్టి, నా ద్వారా చాలామంది మీరందరూ యేసుప్రభుని నమ్ముకున్నారు కాబట్టి నేను మీకు ఆత్మీయ తండ్రిని. పరలోకంలో తండ్రి వేరే, ఆత్మీయ తండ్రి వేరే, భూమి మీద నిన్ను పుట్టించిన తండ్రి వేరే, దత్తకు తీసుకున్న తండ్రి ఇంకొకడు. ఎంతమంది తండ్రులు ఉన్నారు కదా. దాంట్లో బెస్ట్ తండ్రి ఎవరు? పరలోకంలో ఉన్న తండ్రి బెస్ట్ తండ్రి. దాని తర్వాత ఆత్మీయ తండ్రి. అర్థమైందా? పరలోకంలో ఉన్న తండ్రి, ఆత్మీయ తండ్రి ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లో నడుస్తూ ఉంటారు కదా. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. కృపయు సమాధానము మీకు కలుగునుగాక. కలుగుతుందా? ఏడా కలుగుతలేదు అనేసే కలుగునుగాక అంటున్నాడు. కలిగింది అని అంటున్నా. ఆ కృపను సమాధానము మనకు కలగాల అని ప్రార్థన చేస్తున్నాడు. దాని తర్వాత పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు. ఒక్క నిమిషం. క్రీస్తు యేసు యందు కలిగి ఉన్న విశ్వాసము గూర్చియు. ఓకే. ఇప్పుడు విశ్వాసం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? విశ్వాసం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? క్రీస్తు యేసునందు. ఆ క్రీస్తు యేసు ఎక్కడున్నాడు? మనలో. నీలో ఉన్నాడు. ఉన్నాడా? తో విశ్వాసం ఎక్కడుంది? మనలో. నీలో ఉంది. శాంతి ఎక్కడుంది? సమాధానం ఎక్కడుంది? మనలో. కృప ఎక్కడుంది? మనలో. దేవుడు ఎక్కడున్నాడు? మనలో. అక్కడేమంటుంది? ఆకాశంలో పరలోకం ఉన్న దేవుడు అంటుంది. మళ్ళీ ఇక్కడ ఏమంటుంది? క్రీస్తు యందు. అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ ఉంది కదా. కన్ఫ్యూజన్ ఏం లేదు. దేవుడు ఏమంటుండంటే అదంతా తీసి చిన్న గోలి పెట్టి నీలో వచ్చేసిండు. అంత పెద్ద దేవుడు. అర్థమవుతుంది అసలేమన్నా? చాలా ఫైర్ ఇది చాప్టర్. దాని తర్వాత చదవండి. క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు. పరిశుద్ధులు అందరూ మీకున్న ప్రేమయు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు. ఎల్లప్పుడు ఎట్లా ప్రార్థన చేస్తాం? ఎల్లప్పుడు ప్రార్థన చేస్తున్నాం అని అంటారు అక్కడ. హోలీ స్పిరిట్లో. హోలీ స్పిరిట్ ఎక్కడుంది? మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? ఎల్లప్పుడు టంగ్స్లో ఎల్లప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ పేపర్ అయిపోతుంది. ఒక్క నిమిషంలో టకటకటకటకటక చదివేస్తే అయిపోతుంది. దాని తర్వాత అందుకు మనకు భాషల వరం కావాలి. నెక్స్ట్,
మన ప్రభువగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నెక్స్ట్. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఇంకా ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి. అతడు మా విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు. 13. ఆయన మనలను అంధకార సంబంధమైన అంటే అంధకారము అనంటే సాతానుకి చెందిన లోకం. ఓకే, అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క ఏం చేసిర్రు? మనమంతా ఎక్కడుండే ముందు? యేసు ప్రభు మనకు తెలియక ముందు మీరందరు ఏ లోకంలో ఉన్నారు? మనము చీకటి లోకానికి చెందిన వాళ్ళము. యేసు ప్రభు రాగానే ఏమొచ్చింది? నీకు వెలుగు. యెహోవా మహిమా నీ మీద ఉదయించెను, తేజరిల్లుము నీకు వెలుగు వచ్చెను. ఐజాయా 60. ఎవరికి వచ్చింది వెలుగు? నీకు, నాకు. ఆ వెలుగు ఎవరు? యేసు ప్రభు. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆ వెలుగు వచ్చింది అని అంటే నాకు క్రీస్తు వచ్చిండు. అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అంధకార లోకం నుంచి విడుదల చేసి మిమ్మల్ని ఆ రాజ్యంలో తెచ్చి నిన్ను స్థిరపరిచిండు. అర్థమవుతుందా? ఆ కుమారుని యందు, కుమారుడు ఎవరు? యేసు ప్రభు. మనకు విమోచనము, మనకు విడుదల, పాప విమోచన, పాపమును విడుదల, పాపం నుంచి విడుదల చేసి విమోచన అనగా పాప క్షమాపణ, పాపము క్షమాపణ కలుగుచున్నది. మనకు పాప క్షమాపణ కలిగిందా లేదా? నేను పాపినంటే దేవుడు క్షమిస్తాడా లేదా? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైన ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఒక్క నిమిషం, ఇక్కడ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చదివా వర్షం మీదికెళ్ళి. ఏలయనగా ఆకాశమందున్నవియు, ఆకాశమందు ఏముంది? ఆకాశంలో గ్యాలక్సీస్. ఆకాశంలో ఏమేమి ఉన్నాయి? జూపిటర్, యురానస్ గ్రహాలు ఉన్నాయా? స్టార్స్ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి కదా. ఆకాశము యందు, ఆకాశమందు ఉన్నవియు భూమి అందున్నవియు. భూమి మీద ఏముంది? లెక్కలేనన్ని ఉన్నాయి. భూమి మీద ఉన్నాయా? ఆకాశంలో కూడా మస్తుగా ఉన్నాయి. దృశ్యమైనవి కానీ, దృశ్యమైనవి అంటే కనిపించేటివి, అదృశ్యమైనవి కానీ కనపడని కూడా ఉన్నాయంట. మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? కొన్ని కనపడవి కూడా ఉన్నాయి. ఏమున్నాయి? కనిపించేటివి, కనపడని కూడా భూమి మీద ఉన్నాయంట. అర్థమైందా? నెక్స్ట్. అవి సింహాసనములైనను, అది ఏంటంట? రాజుల సింహాసనములైనను
ప్రభుత్వములైనను ఏ ప్రభుత్వమైనను ప్రధానులైనను అవి పెద్ద పెద్ద ప్రధానులైనను అధికారములైనను ఇంకా సర్వము అన్నీ కూడా ఆయన యందు దేవుని యందు సృజింపబడెను. సృజించబడ్డవి. గ్యాలక్సీస్, భూమి, గవర్నమెంట్స్, అథారిటీస్, కనిపించేటివి, కనపడనివి అన్నీ కూడా ఎవరు సృష్టించిర్రు? యేసు ప్రభు సృష్టించిండు. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఎవరికంటే? అన్నిటికంటే ముందు ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనకు ముందు, ఆయనకు వెనుక, ఆయనకు పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఎవరు లేరు. ఇటర్నిటీ టు ఇటర్నిటీ. నెక్స్ట్, సంగమును శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఎవరు లేచిరంట మృతుల నుంచి? క్రీస్తు యేసు. క్రీస్తు యేసు ఎక్కడి నుంచి, ఎప్పటి నుంచి ఉన్నాడు? అందరికంటే ముందు. ఎప్పటి నుంచి ఉన్నాడు? అందరికంటే ముందున్నాడు. కానీ మృతులకి వెళ్ళి లేచిండట. ఎక్కడున్నాడు ఆయన? భూమి సృష్టించిన ఆయన, అన్ని సృష్టించిన ఆయన అది వదిలిపెట్టేసి కిందికి వచ్చి మన కోసం చచ్చిపోయి మళ్ళీ అక్కడికి చూస్తుర్రా, మన కోసం, మన పాపాల కోసము ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవి అయినను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. ఆ ఒక్క వచనం మళ్ళీ, భూలోకమైనను మళ్ళీ పరలోకమందైనను వాటన్నిటినీ, భూలోకమైన పరలోకమైన వారి అన్నిటినీ ఆయన ద్వారా, క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభిష్టమాయను. యేసు ప్రభు ఆడికెళ్ళి నీలో వచ్చి నీలో నుంచి నిన్ను నడిపిస్తూ నిన్ను గ్లోరీ ఫైర్ లైట్గా చేసి ఒక డైమండ్గా షైనింగ్ ఏదైతే అది నిన్ను ఏం చేసిండు? నువ్వు ముందు ఏడున్నావు, నువ్వు బొగ్గులున్నావు, చీకట్ల బొగ్గు అయిపోయినావు. నువ్వు అయిపోయినావా? నిన్ను తెచ్చి లైట్లో తెచ్చి పాలిష్ చేసి నిన్ను డైమండ్ చేసేసిండు. ఇప్పుడు నువ్వేం చేయాలా? డైమండ్ చేసేస్తే ఏం చేయాలా? షైనింగ్ కావాలా. షైనింగ్ కావాలంటే స్ట్రాంగ్ కావాలా. నువ్వు స్ట్రాంగ్ ఎట్లా అవుతావు? విశ్వాసం, దేవునిలో స్ట్రాంగ్గా ధ్యానిస్తూ 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 నెమరు వేస్తూ దేవుని వాక్యాన్ని నెమరు వేస్తూ ఉండాల. అర్థమైందా?